ఒకే వ్యక్తి 2 యూట్యూబ్ ఛానల్స్, కానీ ఫలితం మాత్రం పూర్తిగా వేరు. ఎందుకో తెలుసా? పాత ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ కానీ వ్యూస్ తక్కువ. కొత్త ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువ కానీ రీచ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇది నా సొంత యూట్యూబ్ డేటా. ఏది దాచకుండా ఏ వీడియో నడిచింది, ఏది ఫెయిల్ అయింది అన్నీ చూపిస్తాను. నేను చేసిన తప్పులు, నేను మార్చిన స్ట్రాటజీలు, మీ ఛానల్కి ఉపయోగపడే ప్రతి విషయం ఈ వీడియోలో ఉంది. హాయ్ అండి, ఈరోజు నేను ఒక క్రేజీ టాపిక్తో వచ్చాను. ఆ క్రేజీ టాపిక్ ఏంటిదంటే, మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలాంటిగా ఎస్ఈఓ ఇవ్వాలో తెలియదు. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే దాని అర్థం ఏంటిదంటే, మనం పెట్టిన వీడియో టాప్లో వచ్చేలాగా ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలా డిస్క్రిప్షన్ రాయాలి, ఎలాంటి టైటిల్ ఇవ్వాలి, ఎలాంటి తమ్నెయిల్ పెట్టాలి, ఎలాంటి సిటిఆర్ ఇవ్వాలి అనేది ఎవరికి తెలియదు. సో నేను దానికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపెడతా. ఇగో ఇక్కడ నా 2 ఛానళ్ళు మీకు కనపడుతున్నాయి కదా, ఇది నా ఓల్డ్ ఛానల్ అన్నట్టు. అది రన్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రజెంట్ ఏఐ కోసం అని నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నా. ఇది కొంచెం క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఈ 2 ఛానల్లా నేను ఒక ఛానల్లా సిటిఆర్ చేస్తున్నా, ఒక ఛానల్ చేస్తలేను. ఎందుకు అంటే నాకు అది టైం కుదురుతలేను. అది మా వైఫ్ రన్ చేస్తుంది కాబట్టి మా వైఫ్ కు నేను ఎవ్రీథింగ్ చెప్తున్నా. అమ్మకు కూడా టైం కుదురుతలేదు, ఎందుకంటే ఇన్స్టాలా మనం మీషో రీల్స్ చేస్తుంది, మీషో క్రియేటర్ గా చేస్తుంది. సో ఆమెకు కూడా టైం కుదురుతలేదు. దానికోసం అని ఆమె ట్యాగ్స్ అనేది పెడతలేను. సో అది మీకు లైవ్ లా డెమో చూపెడతా. నేను ట్యాగ్స్ పెట్టి నేను ఎస్ఈఓ చేసి సిటిఆర్ చేసిన వీడియోస్ ఎలా పాపులర్ అయినాయో అలా ఏం చెయ్యకుండా ఉత్తిన నార్మల్ గా పోస్ట్ చేసినాం అదే పెరిగిపోతుంది అనే వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు లైవ్ లో చూపెడతా. చూపెట్టిన తర్వాతకి నేను ఒక మాట్లాడతా. చూడండి, మనకు ఇక్కడ క్లియర్ గా అర్థం అవడానికి నేను 2 ఛానల్ ని ప్యారలల్ గా తీసుకున్నా. ఇటు లెఫ్ట్ సైడ్ లో ఏ తెలుగు గురించి, రైట్ సైడ్ లో విఎం యామిని. అంటే ఇది నా ఓల్డ్ ఛానల్ విఎం యామిని, ఇది నా కొత్త ఛానల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు విఎం యామినికి 4000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి 800+ ఉన్నారు కదా. సో ఇది అండి మన ఛానల్, కొత్త ఛానల్, పాత ఛానల్. సో ఇక్కడ మనం రెండిట్లో ఒక వీడియో కామన్ గా పెట్టాను. నేను నా ఛానల్, కొత్త ఛానల్ ప్రారంభంలో నేను స్టార్టింగ్ లో ఒక వీడియో పెట్టాను. అదే వీడియోని నాకు కొంచెం అక్కడ హైప్ వస్తుందని అదే వీడియోని ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను ఎలాంటి సిటిఆర్ ఏం చేయలేదు. మీకు అది లైవ్ లో చూపెడతా, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఆ వీడియో ఏంటితో చూపెట్టబోతున్నా. అది చూసారు కదా, చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక వీరోచిత గాథ. కేవలం రాళ్లు కొట్టేస్తా. వెయిట్. సో ఇక్కడ ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను నా ఓల్డ్ ఛానల్లో ఆ వీడియో చూపెడుతున్నా. ఇప్పుడు మన కొత్త ఛానల్లో ఆ వీడియో చూస్తున్నా. ఇప్పుడు నేను ఎక్కువ ఫుల్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నా కొత్త ఛానల్లో, అందుకే చాలా వీడియోస్ ఉన్నాయి. చూసారు కదా, సేమ్ థంబ్నెయిల్, సేమ్ వీడియో, సేమ్ టైటిల్. కాకపోతే ఇక్కడ చేంజెస్ ఏంటంటే సిటిఆర్, ఏది మన ట్యాగ్స్, డిస్క్రిప్షన్ నేను చేంజ్ చేసిన, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇచ్చేసిన. అందువల్ల అక్కడ వ్యూస్, ఇక్కడ వ్యూస్ వేరియేషన్ ఉంది. అక్కడ 300+ వచ్చినాయి, ఇక్కడ 1500 వచ్చాయి. చూడండి, అంటే మనకు ఎక్కువ ఫాలోవర్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో 300+ వచ్చినాయి. అసలే అంటే ఇక్కడ 1 month బ్యాక్ అంటే నేను ఆ టైంలో నాకు అసలు సబ్స్క్రైబర్స్ కూడా లేరు. చూడండి, ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూపెడతా, ఎందుకంటే మనం వీడియో యొక్క అనాలిసిస్ చూద్దాము. ఆ టైంలో మనకు సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇప్పుడు 834 ఉన్నారు, ఇక్కడ 4224 ఉంది. చూడండి ఇక్కడ ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇప్పుడు నేను ఆ వీడియో ఒకసారి అనాలిసిస్ నా ఓల్డ్ ఛానల్లో, న్యూ ఛానల్లో ఓపెన్ చేస్తున్నా. ఒక్కసారి మీరే చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా, ఆ గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ ఎలా ఒక్కసారి లేచింది. ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు అంతమందికి రీచ్ అవుతుంది. సో అందులో ఒక 50% ఓపెన్ చేసినా కానీ మనకు 300 అనేది ఈజీగా వస్తుంది. 50% కూడా లేదనుకుంటా, బట్ వచ్చింది, 300 వచ్చింది. ఇక్కడ ఆ వీడియో పెట్టిన టైంకు నాకు అసలు సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఆ వీడియో నేను అరౌండ్ నా ఛానల్ స్టార్ట్ చేసినాక 3 days కు పెట్టాను. చూడండి, June 27, నేను June 24 నైట్ నేను స్టార్ట్ చేశాను. 27 కు నేను ఆ వీడియో పెట్టేశాను.
దాని తర్వాతకి చిన్న చిన్నగా నాకు వీడియో గ్రాఫ్లు వేసింది చూడండి. అలా 1400 నుంచి ఇక చిన్న చిన్నగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియో అలా లేదండి ప్రజెంట్. ఇక్కడ చూడండి. ఆ చూడండి సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు లేచిన తర్వాతకి కదా వీడియో పని అయిపోయింది. ఇప్పుడు ఇదండి. సో సిటిఆర్ చేయడం వల్ల ఇలా పెరుగుతుంది. సిటిఆర్ చేయకపోవడం వల్ల అలా ఉంటది. మీరు కూడా ప్రతి వీడియోకి సిటిఆర్ చేయండి. ప్రతి వీడియోకి ట్యాగ్స్ ఇయ్యండి. ప్రతి వీడియోకి ఎస్సీఓ చేయండి. ఎస్సీఓ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తే వస్తది అనుకుంటామో అలాంటి వర్డ్స్‌నే మనం డిస్క్రిప్షన్‌లో వాడాలి. మన ట్యాగ్స్‌లో కూడా వాడాలి. చూడండి నేను ఇప్పుడు మా ఓల్డ్ ఛానల్‌ల ఇప్పుడు ప్రెజెంట్ పెట్టిన ఒక వీడియోని చూపెడతా. నా ఛానల్‌ల గ్రోత్ అయిన ఒక వీడియోని చూపెడతా. ఆ వీడియో చూసి తర్వాతకి మీరు కొత్త ఛానల్‌ల ఎలాంటి ఎస్సీఓ ఎలాంటి ట్యాగ్స్ ఇస్తే మీరు గ్రోత్ అవుతారనుకుంటారో అలాంటివి ఇవ్వండి. ఇప్పుడు చూస్తున్నారు గదా! నాకు న్యూ ఛానల్‌కు 31 అవర్స్ వచ్చింది. ఓల్డ్ ఛానల్‌కు 8.5 వచ్చింది. సో ఇది ఎందుకొచ్చిందంటే మనకు వ్యూస్ ఎక్కువొచ్చింది కాబట్టి వ్యూ టైమ్ గూడా పెరిగింది. అందుకే అలా వచ్చింది. సో మీరు ఫుల్ వీడియో పెడితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ దానికి వీడియో అప్‌లోడ్ చేయకంటే ముందే ఫస్ట్ వీడియో ఇస్తారు గదా! ఇచ్చిన తర్వాతకి ఇవన్నీ నేము, టైటిలు, డిస్క్రిప్షను, ట్యాగ్సు ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాతనే వీడియోని అప్‌లోడ్ చేయండి. అలా చేయడం వల్ల చానా గ్రోత్ అయితది. ఇప్పుడు మనం ఓల్డ్ ఛానెల్‌లో ఒక వీడియో ఓపెన్ చేసాం గదా! చూడండి ఇది ఇక్కడ మా మిసెస్ రీసెంట్‌గా ఇప్పుడు 7:30కి వీడియో అప్‌లోడ్ చేసింది. ఓన్లీ టైటిల్ ఇచ్చింది. డిస్క్రిప్షన్‌లో చూడండి. ఒక ప్రొడక్ట్ యొక్క లింక్ మాత్రమే ఇచ్చింది. కింద ఏమీ రాయలేదు. ఈ ప్రొడక్ట్ కొనండి. ఈ ప్రొడక్ట్ ఇలా ఉంటది, అలా ఉంటది. హ్యాష్ ట్యాగ్స్ గాని ఏమీ ఇవ్వలేదు. దాని తర్వాతకి ప్లే లిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లే లిస్ట్. ఎందుకంటే ఇలాంటి రివ్యూ ఇచ్చే పర్సన్‌లకు ప్లే లిస్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చానా ఫేమస్ అయిపోయినాం అనుకో, ఈ పలానా అమ్మాయి బాగా రివ్యూ ఇస్తుంది. ఆమె దాంట్లో మంచి మంచి ప్రొడక్ట్ ఉంటది. నేను ఈ ప్రొడక్ట్ చూడాలంటే మీరు ఛానల్ మొత్తం వెతకాల్సిన, జల్లెడ పట్టాల్సిన పనొస్తది. అప్పుడు ఆ అబ్బాయికి ఇరిటేషన్ వచ్చి ఇంకోసారి మీ ఛానల్‌కి రాడు. సో మీరు ప్లే లిస్ట్ ఇలాంటి రివ్యూస్ సారీస్ గానీ, జ్యువెలరీ గానీ రివ్యూస్ అని ప్లే లిస్ట్ పెట్టుకున్నాం అనుకో, అంటే జ్యువెలరీకి సంబంధించిన రివ్యూస్ ఇందులో ఉన్నాయి, శారీకి సంబంధించిన రివ్యూస్ ఇందులో ఉన్నాయని వాళ్ళు డైరెక్ట్ అందులోకి పోతారు. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ చూసుకుంటారు. చూస్ చేసుకొని అక్కడి నుంచి లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటారు. సో దానికి మస్తు యూజ్ అయితది. ఇప్పుడు మా మిసెస్ ఇది ఒక మిస్టేక్. ఇప్పుడు ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ యాడ్ ట్యాగ్స్. అసలు ట్యాగ్స్ ఎయ్యదు. ట్యాగ్స్ ఇయ్యంది ఎట్లా లేస్తది? ట్యాగ్స్ ఇస్తేనే కదా మనకు ఛానల్ మన వీడియో లేసేది. సో మంచి వ్యూస్ వచ్చేది. సో ఆమె ట్యాగ్స్ అనేది ఇవ్వడం లేదు. ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తుంది. ఆమెకు ట్యాగ్స్ ఇక్కడ పలానా ప్లేస్ లో ఇయ్యాలనేది కూడా ఇప్పటి వరకు తెలియదు అనుకుంటా. ట్యాగ్స్ ఇస్తలేదు. అక్కడ నార్మల్ గా మనకు యూట్యూబ్ స్టూడియోలో ఇస్తది. ఆ స్టూడియోలో ఇచ్చినవి దాదాపుగా సేవ్ కాదు మోస్ట్లీ. ఇక్కడ రిలేటెడ్ వీడియో బాగానే ఇచ్చింది. చూడండి ఇక్కడ అనాలిసిస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక 7:30కి అలా వీడియో పెట్టిందని. 7:30కి పెట్టిన వీడియో ఓకే, నో ప్రాబ్లం. బాగానే అంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి 1K వరకు ఈజీగా ప్రతి ఏ వీడియో అని ఈజీగా లేస్తాయి. నాకు అది మేము చేస్తాం కదా రెగ్యులర్ గా, నేను అనాలిటిక్స్ చూస్తా కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో ఇది మా ఓల్డ్ ఛానల్ యొక్క వీడియో రివ్యూ. ఇప్పుడు నా ఛానల్లో ఒక్క వీడియో నేను ఫేమస్ అయింది, రీసెంట్ గా ఫేమస్ అయిన ఒక వీడియో చూపెడతా. నేను ఏమేమి చేసి నేను ఆ వీడియోని ఇంత హైలైట్ గా చేశాను అనేది మీకు చూపెడతా. నా నెట్ కొంచెం స్లో ఉండడం వల్ల మీకు కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది. అయినా కానీ నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తో నేను వీడియోని రన్ చేస్తున్నా. చూడండి నేను సెర్చ్ చేస్తున్నా. ఓకే, గాట్ ఇట్, దొరికింది. సో ఈ వీడియో చూడండి. ఇప్పుడు నాకున్న 800, ఇప్పుడు 800 అంటే ఈ వీడియో పెట్టిన టైంకు 100 మైనస్ చేసుకుంటే 700 సబ్స్క్రైబర్స్ కు 1.1 lakh వ్యూస్ రావడం చాలా పెద్ద అచీవ్మెంట్ నా ఛానల్ కు. ఎందుకంటే నాకు ఇంత ముందు ఒక వీడియోకి వచ్చింది, అది నెక్స్ట్ చూపెడతా. ఇది చూడండి 1.1. ప్రజెంట్ ఇక్కడ 48 అవర్స్ ఉన్నది కదా, 48 అవర్స్ ఇక్కడ చూడండి 70,000 ఉంది. ఇక్కడ గ్రాఫ్ కూడా మంచి ఒకటే లెవెల్లో పెరుగుతుంది. అక్కడ అప్ అండ్ డౌన్స్ లెక్క
వేవ్స్ లెక్క వచ్చాయి కదా, అదేంటంటే నైట్ టైంలో ఎవరు చూస్తారండి, అయినా కానీ వీడియో పెరుగుతుంది, అదైనా 100-200 అలా. కానీ ఇప్పుడు చూడండి ఎలా వీడియో లేస్తుందో చూసారు కదా. ఇక్కడ చూడండి, వావ్ యువర్ వాచ్ యాజ్ పేడ్ ఆఫ్ అంటే, ఇక్కడ పేడ్ ఆఫ్ అంటే మనకు పే చేయకుండా కానీ వీడియో ప్రమోట్ చేస్తానే ఇచ్చింది. చూసారు కదా ఇక్కడ 60 సెకండ్స్లలో 10,000. చూడండి ఇప్పుడు ఈ వీడియో పెట్టి 3 days అవుతుంది, ఇంకా 10,000 వ్యూస్ వస్తున్నాయంటే ఇక్కడ ఇచ్చిన డైలాగ్ ప్రకారం వీడియోని యూట్యూబ్ మనం మనీ పే చేయకుండా కానీ పూర్తి చేస్తుంది. ఇది మాత్రం నాకు మాత్రం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. అంత పెద్ద నాకు ఇవ్వడం అనేది నాకు అసలు హ్యాపీనెస్ గా ఉంటుంది. నాకు ఇంకా ఛానల్ బూస్ట్ అప్ ఇచ్చినట్టుంది, నాకు ఇంకా ఛానల్ గ్రోతింగ్ నాకు ఇంకా చాలా ప్లస్ పాయింట్ లెక్క అనిపిస్తుంది. చూశారు కదా ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఆడియన్స్ రిటెన్షన్ ప్రకారమే మనకు ఆ వీడియో అనేది ఫ్లో తెలుస్తుంది. మనకు స్టేట్ లైన్ వచ్చిందంటే ఇక ఆ వీడియోని టచ్ చేస్తుడు లేడు. ఎవ్రీ 1 hour కు 10,000 20,000 అలా వస్తుంటది. ఇంకా ఈ ఫ్లాట్ గా దిగిపోయింది అనుకో, అలా కూడా ఇప్పుడు నాకు లేచినట్టు వ్యూస్ వస్తాయి. ఇంకా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయంటే వ్యూస్ అనేది ఇక తగ్గిపోతే అలా రాకూడదు. చూసారు కదా ఇప్పుడు ఇది నా సెకండ్ అచీవ్మెంట్. ఇంకోటి పెద్ద అచీవ్మెంట్ ఉంది నాకు షార్ట్ వీడియోస్ వల్ల, అది చాలా అంటే చాలా లేసింది నాకు. అది ఒక 4 to 5 days కంటిన్యూగా టాప్ లో ఉన్న వీడియో అదండి. ఇప్పుడు ఇది వచ్చేది కదా 2.1 lakh. అప్పుడు ఈ 100 తీసేయాలి, 200 తీసేస్తే నాకు 500 బిలోనే ఉండే అప్పుడు సబ్స్క్రైబర్లు, అయినా కానీ 2.1 lakh వ్యూస్ వచ్చినాయంటే నేను అసలు నమ్మలేకపోయినా. నేను మా ఫ్రెండ్స్ చూపెడితే వావ్ సూపర్ కీప్ ఇట్ అప్ అని చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారండి. సో నేను ఇలా మంచిగా ఎస్సీఓ చేస్తున్నా, నేను దానికోసం నేను చాలా కృషి చేస్తున్నా. మన ఉన్న ఈ చాట్ జీపీటీని అది ఇది అడిగి నేను చాలా వరకు అలా కొన్ని తీసేసి కొన్ని యాడ్ చేసి చేస్తున్నా అండి. ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ మినిమం 1K అన్నా వెయ్యేది. ఈ రోజు పెట్టిన వీడియో నాకు రేపు లేక వెళ్ళిండి 2 days తర్వాతకి వ్యూస్ గెయిన్ అవుతున్నాయండి. మీరు కూడా ఒక వీడియో పెట్టిన ఎమ్మటే నాకు వీడియో లేస్తలేదు, వ్యూస్ సరిగా వస్తలేవు అని డిలీట్ చేయకండి. వెయిట్ చేయండి ఒక 2-3 days వరకు. వెయిట్ చేసినా కూడా వ్యూస్ రాకపోతే అప్పుడు మీరు చేసిన మిస్టేక్ ఏందో మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ కు అది రెక్టిఫై చేసుకొని మంచిగా ఎస్ఈఓ ఇచ్చేసి మంచిగా పెడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి నిజమైన యూట్యూబ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్నే ఈ ఛానల్కి అతిపెద్ద బలం. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.